బర్త్డే ఫ్రెండ్. చిన్న షుగర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది కలుపుతున్నాం అనమాట. దానికి సరిపడినంత అనమాట, అరకిలోకి సరిపడినంత. జల్లేస్తుందమ్మా చూడండి. అరకిలో పిండికి అనమాట, డోనట్స్కి. ఫ్రెండ్స్, ఇది బేకింగ్ పౌడర్ అనమాట ఫ్రెండ్స్, చూడండి. అదేమో తినే సోడా, ముందేసిందేమో తినే సోడా అనమాట ఫ్రెండ్స్. ఇది బేకింగ్ పౌడర్, తినే సోడా రెండు వేసి కలుపుతున్నాం అనమాట. సరిపడినంత షుగర్ అంతా పట్టింది. సరిపడినంత బేకింగ్ సోడా అనమాట ఫ్రెండ్స్. ఇది వేసుకొని కలుపుకోవాలన్నమాట ముందుగా. అంటే ఒకటి ఫ్రెండ్స్, ఇది స్పూన్ లెక్క నేను చెప్పట్లా, సరిపడినంత, అరకిలోకి సరిపడినంత అనమాట ఫ్రెండ్స్. అలా ఉన్న బాగున్నాయి ఈ డోనట్స్ చేయడానికి అనమాట. 150 గ్రాముల పాలను ఎనిగర్ 2 స్పూన్లు వేసి కలుపుతున్నాం అనమాట ఫ్రెండ్స్. చూడండి, అరకిలో పిండికి అనమాట ఫ్రెండ్స్. ఇది అంటే పాలు లైట్గా గోరువెచ్చ చేసి వాటిలో కలపాలన్నమాట, కొంచెం ఆరబెట్టేసి. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వెనిగర్ 2 స్పూన్లు అనమాట. దీంట్లో ఇలాచీ పౌడర్ కూడా కలిపేస్తున్నాము అనమాట ఫ్రెండ్స్. చూడండి, మొత్తం అంతా పోసేసుకోవాలన్నమాట. కలిపిన మిల్క్ పౌడర్ అంతా కదా, పాలు. ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మైదా పిండి. చూడండి, అరకిలో పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది అరగంట పైన నానబెట్టాలన్నమాట. ఇది క్లాత్ తడిపెచ్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని తడిగుడ్డ కప్పాలన్నమాట దీనికి ఫ్రెండ్స్. ఇది కూడా తడిగుడ్డ తడి క్లాత్ పెడుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది అరగంట పైన నానబెట్టాలన్నమాట. ఇది క్లాత్ తడిపెచ్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని తడిగుడ్డ కప్పాలన్నమాట దీనికి ఫ్రెండ్స్. ఇది కూడా తడిగుడ్డ తడి క్లాత్ పెడుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది అరగంట పైన నానబెట్టాలన్నమాట. ఇది క్లాత్ తడిపెచ్చుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది దాన్ని తడిగుడ్డ కప్పాలన్నమాట దీనికి ఫ్రెండ్స్. ఇది కూడా తడిగుడ్డ తడి క్లాత్ పెడుతున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది ఇలా వేసుకుని ఈ విధంగా సాగు కొట్టుకోవాలన్నమాట. ఈ విధంగా చేసుకోవాలన్నమాట డోనట్స్కి ఫ్రెండ్స్. ఇలా సాగు కుట్టామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, డోనట్స్కి ఇట్లా గ్లాస్తో కానీ లేదంటే మౌలు ఏదన్నా ఉన్నా కూడా పెద్ద సైజు ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇటు పెట్టచ్చు చూడండి. అలాగే
ఈ విధంగా చేస్తారన్నమాట. నేను చేస్తాను, నువ్వు ఇది ఈ విధంగా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం చేసిన ఇవి అనమాట. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. బుడబుడ గ్లాసులన్నీ అమ్మేసినట్టున్నాం కదా, చిన్న చిన్నవి. పడిందా? ఇది ఈ విధంగా చేయాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా నొక్కుతారన్నమాట. రెండో మూడో రెండు వచ్చినాయమ్మా. మొత్తం చేసిన ఇవి అనమాట. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవన్నీ అయిపోయినాయి అనమాట. డోనట్స్ అన్నీ కూడా చేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, ఈ 21 పైన అయినాయి అనమాట ఫ్రెండ్స్. అరకిలో పిండికి అనమాట. దీంట్లో ఈస్ట్ కలపకోకుండా మామూలు సోడా, బేకింగ్ సోడా రెండు కలిపి చేసాము అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వీటిని ఫ్రై చేస్తాం. ఇవన్నీ అయిపోయినాయి అనమాట. డోనట్స్ ఈ మొత్తం 21 వచ్చినాయి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అరకిలో పిండికి అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా చూడండి, అంటే దీంట్లో ఈస్ట్ కలపకుండా చేస్తామన్నమాట. ఇది చూడండి, నాలుగు వేస్తున్నారు. ఈ విధంగా ఫ్రై అవుతున్నాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ముందు అమ్మ వేస్తున్నారు చూడండి, తర్వాత నేను వేస్తా. ఈ విధంగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఈ విధంగా తీసేస్తున్నాను అన్నమాట. చూడండి, చేస్తున్నాను. ఉండమా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా బాగా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రై అవుతుంది చూడండి. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ఫ్రై అయినాయి. ఈ
డోనట్స్. ఎలా ఉన్నారు, బాగున్నారా ఫ్రెండ్స్? ఇది అరకిలో మైదా పిండి అనమాట. డోనట్స్ అని చెప్పేసి చేసామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే అరకిలో మైదా పిండి తీసేసుకున్న ఫ్రెండ్స్ మేము దాన్ని దాంట్లో ఏంటంటే కొంచెం సాల్ట్, వాటరు, కొంచెం ఇవన్నీ కూడా డోనట్స్ కంప్లీట్గా అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, షుగర్ వేసామన్నమాట. ఈ విధంగా ఇలా వేస్తారన్నమాట. షుగర్ ఇలా చల్లుతారు అన్నమాట.